హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మళ్ళీ తోటలో పని పడ్డది. చెప్పినగా స్ప్రింక్లర్లు పోసి జుంపు పెడతామని మళ్ళీ ఆడికి పోతాన్నా. మళ్ళీ మధ్యలో ఎండ కొడుతుందని టవల్ తెచ్చుకున్నా. అప్పటి నుంచి అయితే చల్లగానే ఉన్నది. ఇలా మబ్బులు కమ్మినాయి. మరి ఏమవుతుందో. పొద్దుగాల అయితే వర్షం కొట్టింది. స్ప్రింక్లర్లు పెట్టుడు అవుతుందో పెట్టుడు కాదు. మా వాళ్ళు ఇవాళ ఇత్తులు అలుకుతా అన్నారు. ఇక వాళ్ళకి స్ప్రింక్లర్లు ఆన్ చేసి అది ఆఫ్ చేసి మళ్ళీ వచ్చేద్దాం. ఇక నడుచుకుంటూ పోవాలి తో పట్టుకుని. పొలం కోతకు వచ్చింది. ఇప్పుడు ఒక వర్షం వచ్చింది అనుకో కథం ఇది మొత్తం ఫెయిల్, మొత్తం నీళ్ళ పాలవుతుంది. మొన్న కొట్టిన వర్షానికే సగం మంది పొలాలన్నీ నీళ్ళ పాలైనాయి. నిన్న సాయంత్రం వచ్చి మా డాడీ దున్నిండు. అయ్యో ఇది మొత్తం దున్నిండు. మా అమ్మ ఇదేమో సాఫ్ చేసింది. ఇవి మొన్న నేను దున్నా సుంపెట్టినాగా ఇది అయిపోయింది. ఇక ఇవాళ దీనిలో ఇత్తులు అలికి స్ప్రింక్లర్లు పెట్టుడే పోపిచ్చుడే. ఇక ఏం పని చేయకపోయినా ఇక ఉత్తనే చెమటలు వస్తున్నాయి ఈ ఎండకు. పోవాలి ఇక పాలకూర ఇత్తులు పట్టుకొచ్చి అవన్నీ ఎండ పెడదాం. మా డాడీ ఇత్తులు పట్టుకొస్తానే వేయండు. అవి పట్టుకొచ్చినాక ఇది అలకాలి. సాప్ అయితే వేసి అయిపోయింది, ఒక పని అయిపోయింది. ఇక అంతలోపు మనం కూడా పైపులు వేద్దాం, డ్రిప్ పైపులు స్ప్రింక్లర్లు. అవి వేసినామంటే కథం ఇక అలికి ఆన్ చేసుడే. ఇప్పుడు మాకు గుడిసె ఉంటుంది, ఆ గుడిసె కాడికి పోయి ఇత్తులు పట్టుకురావాలి. ఇది వేసినాం కానీ గట్టే గాడిపత్తే మొత్తం ఏడి కాడికి ఊసే పిక్తుంది. ఇట్లా నామకే వాస్తే వేసిండు. ఎండ బాగా పెట్టినప్పుడు దాన్ని వచ్చి ఉందామని. గుడిసె అయితే ఇది ఆధారాలు చక్కగా ఉండేది. జస్ట్ అట్లా నామకే వస్తే స్టార్టర్ కోసం గంతే. మమ్మీ ఎక్కడ పెట్టినావు సంచా? సంచులు ఉన్నాయట. సంచులా కట్టెలు కొట్టుడాట. ఓ మన గ్రీన్ హౌస్లోకి ఎత్తాడట. తోటకూరకు కొత్తిమీరకు గ్రీన్ హౌస్లోకి ఎత్తాడట. కట్టెలు కొట్టామని చెప్పిండు మా డాడీ. కట్టెలు కొట్టుడు అయిపోయింది. మా డాడీ ఇప్పుడు కవర్ పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఆ కవర్ వేయాలన్నట. ఇప్పుడు గడ్డలు వేసుడట. అటుది ఇటు వేయాలి, ఇటుది అటు వేయాలి. ఒక గడ్డ లెక్క వేసుకుంటూ పోవాలి. మళ్ళీ దాని తర్వాత కట్టెలు పాతాలి. ఫైనల్గా నేర్పుడు అయితే అయిపోయింది. గడ్డలకి కూడా అయిపోయింది. ఒక నేర్పుడు ఒకటి ఉంది. ఇది నేర్పి డ్రిప్ పైపులు వేయాలి. ఇప్పుడు చెప్పిన పైపులు వేద్దామని దమ్మ బాగుతుంది. కట్టెలు అయితే ఇట్లా వాతాలి. ఇక్కడి నుంచి అక్కడ రాక కవర్ కనబడుతుంది. ఇక లాస్ట్కు ఇక్కడ రాక ఇది కట్టుడైతే అయిపోయింది ఎట్ లాస్ట్. ఇప్పుడు ఇక ఈ గడ్డ అనేది మంచిగా సమానమని తోటకూర
తోటకూర అంటున్నాం, కొత్తిమీర ఇత్తులు అనేది అలకాలి. ఇవి అలకుడేమో కానీ ఇవి పెట్టి మాకు యాస్ట్ కత్తా మొత్తం చచ్చిపోతాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త రకం కంపెనీ పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు అదేమవుతుందో చూద్దాం. కొత్తిమీర సీడ్ అయితే తెచ్చిండు. ఇది కొరమండర్ ఫాస్ట్ బయో సీడ్స్ వెజ్. ఇది మంచి కంపెనీ కాదు కామెంట్ చేసి చెప్పండి. బయో సీడ్స్ కంపెనీ చూద్దాం. మనం కూడా ఈ కంపెనీ ఫస్ట్ టైం పెడతాను. అంతకుముందు వేరే పెట్టినాం. 30 days 30 రోజుల పంట వస్తుందట. చూద్దాం. వారిని వర్షం వచ్చేటట్టున్నది. మధ్యలోనే సగం రాక అలికినాం. విత్తులన్నీ తడిసిపోతాయి. గుడిసెలో పడేసిపోవాలి. రైతుల కష్టాలు చూడండి ఫ్రెండ్స్. ఓ షాట్ పెట్టి మళ్ళీ పోవాలి, ఉరకాలి. కవర్ తెచ్చినానగా అది అప్పాలి. అది అప్తేనే బతుకుతాయి, లేకపోతే ఇప్పుడు వేసిందంతా బిస్కెట్ అవుతుంది. ఇవరి రకం నుంచి అది వేసిందంతా కవర్ సేమ్ మన నర్సరీలలో ఉంటాయి కదా, సేమ్ అట్నే ఉంటుంది. వీడికి లారాకి వేసినాయి. లోపల ఎట్లుంటుంది చూపెడతాయి చూడని. ఈ లోపల అయితే ఇట్లుంటుంది. మొత్తం అలికినం అయిపోయింది. కవర్ పని కూడా అయిపోయింది. ఒక డ్రిప్ పైప్ పని ఒకటే ఉంది. ఇక ఫైనల్గా వర్షం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డ్రిప్ పైప్ కూడా వేసేసినాం. ఇప్పుడు మోటార్ పెట్టాలి. అది ఎట్లా వస్తుందో టెస్ట్ చేయాలన్నమాట. ఫైనల్గా మనం చేసిన అవుట్పుట్ అయితే ఇది. ఈ కవరు చూసిరిగా, గడ్డలు ఎగేసి మొత్తం అంత దగ్గర కానీ నేర్పి విత్తులు పెట్టి ఈ పైప్ పెట్టి ఆ కవర్ కప్పి పెట్టే వరకు చాలా లేట్ అయింది. వర్షం అంతా ఎడగొడుతుంది అనుకున్నాం కానీ ఓకే అయింది. వర్షం కూడా తగ్గిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది రెయిన్ పైప్ అంటారు. ఇక వాటర్ ఇట్లా పోతూ ఉంటాయి. ఇది ఒక 10 minutes పెట్టినామా అంటే వాళ్ళు మొత్తం అంతా తడిసిపోతుంది అన్నమాట. సేమ్ అట్లా వర్షం కొట్టినట్టు. అదే మనం నీళ్ళు వారితే ఈ పైన మట్ట అనేది ఇట్లా అట్లా పైప్తో నీళ్ళు వారిస్తే మట్ట అనేది కొట్టుకపోయి ఇత్తులు అనేవి చచ్చిపోతాయి. ఎక్కువ శాతం రాదు పంట. అందుకే ఇది ఇట్లా వేసిర్రు. మా డాడీ ప్లాన్ ఇదంతా హై టెక్నాలజీయా. ఇట్లా వర్షం కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే వర్షం పడి భూమి అనేది గట్టిగా పడిపోయి ఇది ఇత్తులు అనేవి మొలవయి. అదే మనం ఇట్లా వేసుకుంటే కవర్ వేసుకుంటే వర్షం అనేది పడకుండా భూమి అనేది మంచిగా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇంతే. మలచ్చ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. చూసేటోళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మన ఛానల్ని కొంచెం హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.